ఎవ్వారం ఏటనేసేదాకా పోయుండదే. వీలైనంత బేగ్గా ఇళ్ళను ఎడదీయకపోతే సగం ఆస్తి నాకు దక్కకుండా పోతాదే. నా కోసం గుళ్ళో భోజనాలు పెట్టిస్తున్నావా నీలంబరి? నీ కోసం భోజనాలేంది, నా ప్యానాలే పెట్టేస్తాను. చిచ్చి, వీళ్ళ ముసలి ప్రేమ 10,000 కోసం ఆగాల్సి వస్తుంది, కానీ లేదంటే ఏదైనా పాడుబడిన బావిలో దూకి చావాలనిపిస్తుంది. ఏందత్తా ఊళ్ళో జరుగుతూ ఉండదు, నా పెండ్లా నీ పెండ్లా? నాకన్నా స్పీడ్గా ఉండవు, ప్రేమలో నన్నే మించిపోతా ఉండవు. నాకంటే వయసు పోతా ఉండాది, నీకేవో వయసు వస్తా ఉండాది. నా అందం అడవి కాచిన వెన్నెల కాకముందే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నీకు జాగ్రత్తగా అత్తా, నిజమైన ప్రేమ. నువ్వే ఇంటిదిగా ప్రేమిస్తే నేను ఇంకింటిదిగా ప్రేమించానా? ఇది ఇంకో దరిద్రం. ఈ ఇంట్లో ఎవరు ఎవరికి ఎందుకు పడుతున్నారో తెలియట్లేదు. ఇదంతా నిజమేనా? తన చూపులు చూస్తే అర్థం కావట్లా. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి, ముందు మేమే నమ్మలేకపోయాం. అంటే నా కోసం చారు ఏమైనా చేస్తుందా? అదే కదా. నువ్వు అను, చార్లతకు నీకు పెళ్లి చేసేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకైతే నీకెందుకే, వైలెంట్ గా ఉండే నీకు సార్ అందమైన వైలెన్ ఇస్తున్నారు. టొయ్ టొయ్ టొడో టొయ్ అని ప్రేమించు. సరే సరే, ఇప్పటికే పొద్దుపోయి ఉండాది. రేపు పొద్దుగాల లేవాలి కదా. అందరూ వెళ్ళి నిద్రపోండి. పొండి పొండి పొండే. పదండి పదండి. ఆగండ్రా. ఏంట్రా, కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వచ్చిన పెళ్లి కొడుకులాగా ఎవరి కాళ్ళు జంటలుగా వెళ్ళిపోతున్నారు? ఇది శివారెడ్డిల్లు. నువ్వటెళ్ళు, నువ్వుట్రా. అది చొక్కా నలపడం ఆపు. పాపం పసివాళ్ళు, కొంచెం ఆలోచించండి సార్. ఈ టీవలే వద్దని చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీ సంతోషం కోసమే త్యాగం చేస్తున్నాను రా. కానీ మీరే ఏ రోజు నా త్యాగాన్ని పట్టించుకోవట్లేదు. రేయ్, అసలు తమ్ముళ్ళంటే ఎలా ఉండాలరా? రాముడి వెంట అడవులకెళ్లిన లక్ష్మణుల్లా ఉండాలరా. ధర్మరాజు జూదంలో ఓడిపోయినా అన్నతో పాటు కష్టాలు పంచుకున్న పాండవుల్లో ఉండాలరా. మీరు ఉన్నారు, మీకు చెప్తున్నా. ఆ గుమ్మం దగ్గర గుంటనక్కల చూపులు చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా. 16 రోజుల వరకు ఎవ్వరికి ఏ కార్యక్రమం లేదు. అప్పటి వరకు ఎవరి రూమ్ లో కాళ్ళు వెళ్ళి మూసుకొని పడుకోండి. పడే. వాళ్ళు ఫస్ట్ డైలాగే జంపు. మేము కూడా జంపానయ్యా. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. చార్లత, బోనం కొండలెత్తండమ్మా. బిన్నా గుడికిపోదాం. అట్నే అన్నా. ఎత్తుకమ్మే. మీరు కూడా బోనాలు ఎత్తుకోండి అమ్మా. మేమా? అవునమ్మా, ఎప్పుడైతే మీరు ఆదిశంకర్ రెడ్డి ఇంటి కోడళ్ళు అయ్యారో అప్పుడే మీరు ఈ ఊరు వాళ్ళు అయ్యారు.
మీకు కూడా ఈ ఊరి జాతరలో బోనాలెత్తే అర్హత ఉంది. అంతే కదండి శివారెడ్డి గారు? అన్నీ నువ్వే చెప్తుండవు కదప్పా, మళ్ళీ నేనేంది చెప్పేది? ఆ, ఏమయ్యా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేయి. చెప్తావా? చెప్పే దమ్ము ధైర్యం ఉందా? చెప్పు. వేటేసే రోజు నీ వేటెందుకు లేవనరు. ఇక్కడ జరగాల్సింది నీ వ్యాపారం కాదు, వ్యవహారం. ఏందట్టా చూస్తా ఉండారు? బోనాలు ఎత్తుకోమని చెప్తా ఉండారు కదా, ఎత్తుకోండి. శివారెడ్డి గారు, మా ఓనర్ గారు ఆరాటపడుతున్నారు, ఆయనతో కూడా బోనం ఎత్తించండి. ఆ కుండల బరువు ఎత్తడం మగాళ్ళం మనకెందుకప్పా? ఆ తంటలేవో వాళ్ళు పడతారులే, మనం కూడా పోతే చాలు. పదండమ్మ పోదాం. శివారెడ్డి గారు, ఇందాక నుంచి పోదాం పోదాం తెగ కంగారు పెడుతున్నారు. మా శంకర్ సార్ రాకుండా ఎలా వెళ్తాం? అదిగో అన్నయ్య వస్తున్నాను.